నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరును తొలగించాలని ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అధికారులని, అందుకే డిప్యూటేషన్ పైన వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా ప్రచారం చేశారు సార్. కానీ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఐఏఎస్లు కానివ్వండి, అధికారులందరూ రాజకీయ నేతలకి తలొగ్గి వాళ్ళ విధి నిర్వహణని దుర్వినియోగం చేశారని చెప్తూ ఉంటారు. దానికి ఉదాహరణ శ్రీలక్ష్మి గారని చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు అక్రమాస్తుల కేసులో కూడా శ్రీలక్ష్మి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ కొట్టేయడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజుల్లో శ్రీలక్ష్మి గారు ఒక మిరాకిల్గా చెప్పుకునేవాళ్ళు. యంగెస్ట్ ఐఏఎస్ టాపర్ ఆ రోజుల్లో. తను చాలా చిన్న వయసులో తన ప్రతిభ కారణంగా ఐఏఎస్ దక్కించుకోగలిగింది ఆవిడ. మీరు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ యూపీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళని మనం చాలా సందర్భాల్లో నేను ఇదే పదం వాడేవాడిని, దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి తాము కూడా ఐఏఎస్ ఐపీఎస్గా ఎంపిక కావాలని చెప్పని కోరికున్నా, కొన్ని లక్షల మంది ఆ రాత పరీక్షలకి హాజరైనా కొద్ది వందల మందికి మాత్రమే దక్కే సువర్ణావకాశం. ఆ సువర్ణావకాశం అనేది రాజకీయపరమైన రికమెండేషన్లో, లంచాలో, లేకపోతే కులాలో, ప్రాంతాలో, మతాల ప్రాతిపదిక మీద కాకుండా కేవలం అంటే కేవలం వాళ్ళ ప్రతిభ ప్రాతిపదిక మీద మాత్రమే దక్కే అవకాశం. మరి అటువంటి ప్రతిభ కనపరిచి తన చదువు ద్వారా ఆ అవకాశం దక్కించుకున్న శ్రీలక్ష్మి గారు 100కి 100 పాళ్ళు తన చదువుని, తన పరిజ్ఞానాన్ని, తనకున్న హోదాని నాటి పాలకుల ఒత్తిడులకు లొంగారా, ఆమె స్వయంగా లంచగొండిగా మారాలనే ఉద్దేశంతో ఆమె ఈల్డ్ అయిందో తెలియదు, కానీ అంతటి ప్రతిభావంతురాలు జైలు పాలైంది. కారణం ఏంటి అంటే ఓబులాపురం మైనింగ్ ఇష్యూలో ఆవిడే స్వయంగా ఓబులాపురం గనుల కేటాయింపు సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ప్రతిపాదించబడ్డ బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీ కోసం కేటాయించబడ్డ క్యాప్టివ్ మైన్స్లో నుంచి ఆ క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించడం వల్ల అతను ఆ మైన్లో ఉన్న ఓరుతోటి ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పిన ప్రభుత్వం నుంచి భూములు కేటాయింపు చేసుకున్నా కూడా ఆ సంస్థ ఏర్పాటు కాకుండా అతను స్వయంగా ఆ మైన్లో ఉన్న ఓరు మొత్తం తవ్వెమ్మేసుకున్నాడు. అతను ఆ అక్రమ మైనింగ్కి పాల్పడటానికి అతనికి కేటాయింపు చేసిన ఆ మైను, ఆ క్యాప్టివ్ అనే పదాన్ని ఆమె తొలగించడం వల్ల అతనికి ఆ దోపిడీకి ఆస్కారం కలిగింది అనే ఆరోపణతోటి మొట్టమొదటిగా ఆమె ఆ రోజు మైనింగ్ సెక్రటరీగా, అదే కేసులో నాటి మైనింగ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా అక్యూజ్డ్గా చేర్చారు. చేర్చినా సరే నోట్ ఫైల్లో ఆమె రాసిన రిమార్కు ఈ దోపిడీకి సహకరించే విధంగా కాకుండా ఈమె క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా, అంటే సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర నుంచి ఫైల్ మళ్ళీ రిటర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చిన తర్వాత అక్కడ ఆమె ఈ పదాన్ని తొలగింపు చేశారు అని చెప్పని, అంటే తెలిసి ఒక తప్పుకి ఆ రోజు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారే అనుకో, ఇస్తే ఆయన రాతపూర్వకంగా ఇవ్వాలి, కానీ ఆయన ఓరల్గా చెప్పారు. కానీ మీరు రాతపూర్వకంగా కమిట్ అయ్యారు. అలా కమిట్ అయినందుకు మీకేం దక్కిందో, వాళ్ళు మీకేమి ఇచ్చారో ఆ తర్వాత సంగతి. కానీ అలా కమిట్ అయినందుకు మీరు జైలు పాలయ్యారు కదా, మీ కెరీర్లో ఒక బ్లాక్ స్పాట్ లాగా మిగిలిపోయింది కదా. ఒక ఐఏఎస్ అధికారిని, మహిళా అధికారిని, అంతటి ప్రతిభ కనపరిచి ఆ అవకాశం దక్కించుకున్న అధికారిని తాను తన విధుల నిర్వహణలో చేసిన తప్పు కారణంగా తానే జైలు పాలవటం అని అంటే రేపు రోజున ఒక జీవితకాలపు మాయన మచ్చ కదా అది. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా అధికారిని పిల్లలు అని చెప్పుకున్న క్రమంలో
ఓహో ఆ రోజుల్లో జైలు పాలైంది మీ అమ్మాయినా అనే అపప్రద వాళ్ళు కూడా ఎదుర్కోవాలి కదా, వాళ్ళ భర్త దగ్గర నుంచి అందరూ. అంటే ఇటువంటి వాటికి ఆస్కారం కలిగించిన శ్రీలక్ష్మి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో కూడా పెన్నా సిమెంట్స్కి వాళ్ళకి ఆయాచితంగా సున్నప్రాయ గనుల కేటాయింపు విషయంలో కూడా ఆ కేసులో కూడా ఆమె ఛార్జ్షీట్ ఫైల్ అవ్వడం జరిగింది. అలా ఫైల్ అయిన నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఓపులాపురం మైనింగ్ ఇష్యూలో గాల్జానాథ్ రెడ్డి వాళ్ళని గిల్టీగా నిర్ధారణ చేసిన ఆ కేసులో అప్పటికి ఈమెని కేసు నుంచి విముక్తి చేశారు. ఆ విముక్తి చేసిన నేపథ్యంలో శ్రీలక్ష్మి గారు ఆ కేసులో శిక్ష ఎదుర్కోలే. కానీ అంతిమంగా ఆ కేసు విషయంలో కూడా సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద ఇవాళ సిబిఐ న్యాయస్థానంలో ఓబులాపురం మైనింగ్ ఇష్యూలో కూడా శ్రీలక్ష్మి గారి మీద విచారణ జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా ఆవిడ నన్ను కేసు నుంచి విముక్తురాలను చేయండి అని చెప్పని క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ క్వాష్ పిటిషన్ ఫైల్ అయిన నేపథ్యంలో అంతిమంగా హైకోర్టు వరకు ఈమె అభ్యర్థన పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో ఆమె స్వయంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆమె కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద విచారణ జరిపి ఆమె ప్రమేయం ఉందని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇవాళ క్వాష్ చేయటానికి నిరాకరిస్తూ ఒక ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆమె పేరు మీద ఆ మోపబడిన ఛార్జెస్ మీద విచారణ జరిపే అవకాశం అధికారం సిబిఐ కలిగించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ కేసులో ఉన్న సహనిందితులు ఆయన మీద 11 ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. ఈ 11 ఛార్జ్షీట్లకు సంబంధించి ఓవరాల్గా ఆ కేసులో ఒక్కొక్క ఛార్జ్షీట్లో ఆయన A1గా, విజయసాయిరెడ్డి అక్యూజ్ నెంబర్ 2గా ఉన్నారు. మిగిలిన ఒక్కొక్క కేసుకు సంబంధించి చాలామంది అక్యూజులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి వివిధ సందర్భాల్లో క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు 130 ఫైల్ చేశారు. ఆ 130 పిటిషన్ల భవితవ్యం తేలితే కానీ ఈ అసలు సిసలు ఈ కేసు ట్రయల్ స్టేజ్కి రాదు. ప్రధాన కేసు ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ దక్కి నాకున్న అవగాహన మేరకు ఇప్పటికీ 12 సంవత్సరాల 4 నెలల 26 రోజులు పూర్తయింది. 24 రోజులు 12 సంవత్సరాల 4 నెలల 24 రోజులు పూర్తయింది. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు ఈ కేసులు విచారణ స్టేజ్కి కూడా రాకుండా అడ్డుకుంటూ ఇవాళ ఈ కేసులో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎవరెవరు ఉన్నారు? ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ అధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇటువంటి వాళ్ళందరూ ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు. దాంతో వాళ్ళదు ఖరీదైన లాయర్ని ఎంగేజ్ చేసుకోగలుగుతారు. ఆ ఖరీదైన లాయర్లు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు క్వాష్ పిటిషన్ సిబిఐ కోర్టులో ఫైల్ చేశారు. సిబిఐ కోర్టు నిరాకరిస్తే హైకోర్టుకి వెళ్తున్నారు. హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకి. ఇట్లా ఈ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల చుట్టూనే ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు విచారణని ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి పై కోర్టుకి ఇట్లా తిప్పి 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 అసలు కేసులు విచారణ స్టేజ్కి రాకుండా కూడా అడ్డుకోగలుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే శ్రీలక్ష్మి గారు ఆమెకి ఎప్పుడు అవకాశం అధికారం దక్కినా సరే ఏదో ఒక రకమైన ఉల్లంఘన పాల్పడతానే ఉంది. ఇక్కడ గమనించుకుంటే ఈవిడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఒకనాడు వాళ్ళ కుటుంబానికి దాసోహం అన్న పర్యవసానం అటువంటి బ్రైట్ ఫ్యూచరు కెరీర్ ఉన్నామా జైలు పాలైంది. అయినా సరే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ నుంచి డెప్యుటేషన్ మీద మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. సరే వచ్చావు, వచ్చిన తర్వాత మచిలీపట్నంలో ఈవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2 కోట్ల రూపాయలతో ఒక పార్కు నిర్మాణం చేశారు. ఎందుకనో దీన్ని తెలుగుదేశం సోషల్ మీడియా కానీ తెలుగుదేశం నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని మీద పెద్దగా దృష్టి పెట్టాల. 2 కోట్ల రూపాయలతోటి పార్కు నిర్మాణం చేస్తే ఆ పార్కుకి ప్రజా జీవితంలో ఎటువంటి పాత్ర లేని ఒక ప్రభుత్వోద్యోగ రిటైర్ అయిన శ్రీలక్ష్మి గారి నాన్న పేరు పెట్టించింది ఆవిడ. మరి ఆ రోజు అక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన పేరుని నాని మరి చూస్తూ చూస్తూ మా ఊర్లో ఇక్కడ ప్రజా జీవితంలో ఉన్న నాయకుల పేర్లు పెట్టచ్చు, ఇక్కడ సమాజ సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టచ్చు, మీ నాయన కంట్రిబ్యూషన్ ఏముందమ్మా, నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే అయ్యావేమో, ఎందుకు పెట్టాలి అని చెప్పని అలా. ఎందుకంటే
వాళ్ళ నాయకుడికి ఈవిడ సన్నిహితురాలు కాబట్టి, వాళ్ళ నాయకుడి అక్రమాస్తుల కేసులో ఈమె కూడా కోఎక్యూజ్డ్ కాబట్టి, వాళ్ళ నాయకుడితో పాటు అదే సమయంలో ఈమె కూడా జైలు జీవితం గడిపిన నేపథ్యం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే ఆమె మెప్పు కోసం అసలు ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తి పేరు ఒక పబ్లిక్ ప్రాపర్టీ పార్క్ అనేది ఆయనకి ఎలా పెడతారు? పెట్టేసింది ఆవిడ. ఈ విధమైన అధికార దుర్వినియోగానికి ఆమె పాల్పడిందని చెప్పని తెలిసినా ఎందుకనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంకా ఆమె మీద చర్యలకు ఆదేశించరా? ఈ మధ్య చూసాం మనం భూమన కరుణాకర్ రెడ్డి తమ కుటుంబం మీద వచ్చిన తమ కుటుంబం మీద వచ్చిన టీడీఆర్ బాండ్ల ఆరోపణల నేపథ్యంలో అసలు ఈ టీడీఆర్ బాండ్ల అక్రమాలకి, అరాచకాలకి, అవినీతికి మొత్తం కీలక వ్యక్తి శ్రీలక్ష్మి అని చెప్పని ఆరోపణ చేశాడు. మరి వీటన్నిటి మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికైనా సరే ఆమె క్వాష్ పిటిషన్ ఆమె క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి డిస్మిస్ అయిన నేపథ్యంలో గతంలో ఎప్పుడో సుప్రీంకోర్టు ధర్మాసనం దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు 1 సంవత్సర కాలంలోగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసైనా సరే విచారణ జరపని చెప్పని ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ ఆదేశాలను పరిగణలోకి తీసుకొని అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణలకి టేకప్ చేసి కనీసం ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత హోదాలో ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాలి, ఆయనకి ఇచ్చిన మినహాయింపును రద్దు చేసి ఆ రోజులో ముఖ్యమంత్రి విధుల నిర్వహణ కోసం ఆయనకు వెసులుబాటు ఇచ్చినా సరే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి సంవత్సరం అయిన నేపథ్యంలో ఇప్పటికైనా సరే ఆయనని ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపించి ఈ కేసుల విచారణ వేగవంతం చేసి ఇప్పటికైనా సరే వాళ్ళు చేసిన తప్పొప్పులకి ఏం శిక్ష విధించాలనేది న్యాయస్థానం ఒక సమర్థవంతమైన నిర్ణయం, సత్వరం ఆ నిర్ణయం వెలువరించాలని చెప్పని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.